హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు ఎలక్షన్స్ సందర్భంగా సీఎం భారీ శుభవార్త. మరి వివరాలేంటనే పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల చిరకాల స్వప్నమైనటువంటి ఉద్యోగుల ఆరోగ్య పథకం ఈహెచ్ఎస్ అమలు విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై తీవ్ర అసహనం వ్యక్తమవుతోంది. ఈ పథకం ఎప్పుడు అమల్లోకి వస్తుంది? మాకు ఎప్పుడు పూర్తి స్థాయిలో వైద్యం అందుతుంది? అని లక్షలాది మంది ఉద్యోగులు ఆశగా ఎదురుచూస్తూ ఉంటే, ప్రభుత్వం మాత్రం నేడు, రేపు అంటూ కాలయాపన చేస్తూ గడువును పెంచుకుంటూ పోతోంది. ఈ తత్సారం వల్ల అత్యవసర పరిస్థితుల్లో చికిత్స అందక అనేక మంది ఉద్యోగులు ప్రాణాపాయ స్థితిని ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ప్రైవేటు మరియు కార్పొరేట్ ఆసుపత్రులలో ఈహెచ్ఎస్ కార్డులు చెల్లుబాటు కాకపోవడంతో ఒక పెద్ద సమస్యగా మారింది. ఆసుపత్రి యాజమాన్యాలు ప్రభుత్వం నుండి రావాల్సిన బకాయిలు రావటం లేదని సాకు చూపుతూ రోగులను చేర్చుకోవడానికి నిరాకరిస్తున్నాయి. దీనివల్ల ఆరోగ్యశ్రీ కార్డులు ఉన్నా ఫలితం లేకుండా పోతోంది. గత 2 ఏళ్లుగా ఈ హెల్త్ స్కీమ్ విషయంలో ప్రభుత్వం ఏదో ఒక కారణంతో ఫైళ్లను ముందుకు కదలకుండా సాగదీస్తోంది. ఇది ఉద్యోగుల పట్ల ప్రభుత్వానికి ఉన్న ఉదాసీనతను స్పష్టం చేస్తోంది. ఈ ముఖ్యమైన సమాచారాన్ని విజయ విజయక్రాంతి దినపత్రిక రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఉద్యోగుల వేదనను ప్రతిబింబిస్తూ ప్రముఖంగా ప్రచురించింది. మన రాష్ట్రంలో ప్రస్తుతం సుమారుగా 7,14,300 మంది ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఉన్నారు. సో, వీరందరూ తమ రిటైర్మెంట్ తర్వాత కూడా గౌరవప్రదమైన వైద్య సదుపాయం కోసం ఈ పథకం పైనే ఆధారపడి ఉన్నారు. మరి ఇంతటి భారీ సంఖ్యలో ఉన్న లబ్ధిదారులకు నాణ్యమైన వైద్యం అందించాలంటే ఏటా సుమారు 1300,00,00,000 నుండి 1,400,00,00,000 రూపాయల వరకు ఖర్చవుతుందని ఒక ప్రాథమిక అంచనా వేయబడుతుంది. ఈ భారీ వ్యయం గురించి భయపడకుండా ప్రభుత్వం చిత్తశుద్ధితో అడుగులు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ పథకం యొక్క ప్రత్యేకత ఏమిటంటే, ఇందులో అయ్యే ఖర్చులో సగం వాటా ఉద్యోగులే భరిస్తారు. మరి మిగిలిన సగం మాత్రమే ప్రభుత్వం తన ఖజానా నుండి ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఇది పూర్తి ఉచిత పథకం కాదు. ఉద్యోగుల కష్టార్జితం కూడా ఇందులో భాగమై ఉంది. ఉదాహరణకు ఒక ఉద్యోగి తన జీతం నుండి నెలకు రూ. 500 ఆరోగ్య బీమా కోసం కేటాయిస్తే, ప్రభుత్వం కూడా అంతే మొత్తాన్ని రూ. 500 ఆ ఉద్యోగి పేరు మీద జమ చేయాలి. వాస్తవానికి మెరుగైన వైద్య సదుపాయాలు లభిస్తాయని నమ్మకం కల్పిస్తే, తమ వంతు వాటాగా నెలకు రూ. 1000 ఇచ్చేందుకు కూడా ఉద్యోగులు ఏమాత్రం వెనకాడడం లేదు. మరి ఈ విషయంలో తాము కూడా సమాన వాటా ఇస్తామని ప్రభుత్వం పైకి చెప్తున్నప్పటికీ ఆచరణలో మాత్రం నిధుల విడుదల జరగటం లేదు. ప్రభుత్వం మరియు ఉద్యోగుల నుండి సేకరించిన ఈ నిధులను ఒక ప్రత్యేక ఈహెచ్ఎస్ ట్రస్ట్‌లో జమ చేయాలని ప్రతిపాదించారు. ఈ ట్రస్ట్ ద్వారానే ఉద్యోగులకు కొత్త హెల్త్ కార్డ్స్ అయితే జరుగుతుంది. ఒకసారి ఈ వ్యవస్థ గాడిలో పడితే ఉద్యోగులు ఆసుపత్రిలో చేరినప్పుడు ఎటువంటి నగదు చెల్లించాల్సిన అవసరం లేకుండానే వైద్య సదుపాయం పొందే అవకాశం ఉంటుంది. అంటే ఆసుపత్రికి సంబంధించిన అన్ని బిల్లులను ఈ ట్రస్ట్ నేరుగా ఆసుపత్రి యాజమాన్యానికి చెల్లిస్తుంది. దీనివల్ల ఉద్యోగులకు క్యాష్‌లెస్ వైద్యం అందుబాటులోకొస్తుంది. మరి ఇది వారి కుటుంబాలకు పెద్ద ఊరటనిస్తుంది. ఉద్యోగ, ఉపాధ్యాయ మరియు పెన్షనర్ల సంఘాల నేతలు ఈ డిమాండ్‌ను ఎప్పటినుంచో ప్రభుత్వం ముందుంచుతున్నారు. కానీ హామీలకే పరిమితమైన ప్రభుత్వం ఇప్పటికీ దీనిపై స్పష్టమైన జీవో విడుదల చేయలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది కుటుంబాల ఆరోగ్యం మరియు భవిష్యత్తు ఈ పథకంపైనే ఆధారపడి ఉన్నాయి. మరి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఎప్పుడు అధికారిక ఉత్తర్వులు జారీ చేస్తుందో, ఎప్పుడు ఈ వైద్య కష్టాల నుండి ఉద్యోగులకు విముక్తి కల్పిస్తుందో వేచి చూడాలి. ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకుంటేనే వేలాది మంది ప్రాణాలు కాపాడబడతాయనైతే తెలుస్తోంది.